హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024 17th సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. అసలు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మధ్య ఫస్ట్ మ్యాచ్ అనగానే ఐపీఎల్ ఫ్యాన్స్ కు పండగలా ఫీల్ అయ్యారు. ఎందుకంటే రెండు హార్ట్ ఫేవరెట్ జట్లు ప్రతి ఒక్కళ్ళకి. అసలు సిఎస్కే అయినా ఆర్సీబీ అయినా వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం అసలు కేవలం ఇటు ఆర్సీబీ అంటే బెంగళూరు వాళ్ళకో లేకపోతే సిఎస్కే అంటే చెన్నై వాళ్ళకో అట్లా కాదు. ఐపీఎల్ ఫ్యాన్స్ కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్సీబీకి సంబంధించి కానీ చెన్నైకి సంబంధించి కానీ ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఓవర్ కంట్రీ వైజ్ గా ప్రతి ఒక్కళ్ళు అన్ని స్టేట్ల వాళ్ళకి కూడా వాళ్ళు బాగా నచ్చేటువంటి అభిమానులు ఉంటారు. అక్కడి వరకు ఎందుకు, సో ఈవెన్ నాకు కూడా అసలు సిఎస్కే ఆర్సీబీ అనగానే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటది. సో అట్లాంటిది ఈ రెండిట్ల మధ్య జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్ లో అసలు ఆర్సీబీ ఎట్లా ఆడి ఓడిపోయింది, సిఎస్కే ఎలా ఆడి గెలిచింది. సో ఈ మ్యాచ్ చూసినప్పుడు నాకు అంటే అన్ని మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్సే అనిపించినాయి. ఎందుకంటే ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 4 ఓవర్లు ఎప్పుడైతే కోహ్లీ డూప్లెసిస్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశారో వీళ్ళిద్దరూ 4 అవర్స్ ఈ కాంబో, ఈ పార్ట్నర్షిప్ ని చూసిన తర్వాత అసలు ఖచ్చితంగా భారీ స్కోర్ గ్యారంటీ. అసలు డూప్లెసిస్ ఆడుతున్న తీరు చూస్తే మాత్రం ఇవాళ మొత్తం సునామీయే ఉప్పొంగిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అంతలా అసలు దొరికిన బాల్ దొరికినట్టు వాయించి పడేశారు. దీపక్ చహార్ అని లేదు, లేకపోతే దేశ్ పాండే లేదు, ఇంకొకటి లేదు. ప్రతి ఒక్కళ్ళ బాలింగ్ ని అంటే ఆ ఎప్పుడైతే చెత్త బాల్ పడుతుందో దాన్ని వెంటనే 4కి వెళ్ళిపోతుంది. అంత బాగా ఆడుతున్నారు. సో 4 ఓవర్లు బాగా మంచిగా ఉంది. 4 ఓవర్లకే 40 స్కోర్ వచ్చేసినాయి. ఇంకా ఇన్నింగ్స్ ఇద్దరు కూడా స్టాండర్డ్ బ్యాట్స్మెన్స్, ఇద్దరు బాగా ఆడతారు అనుకున్న టైంలోనే ఒక్కసారిగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 3 అవర్ల పాటు కనీసం కోహ్లీకి బ్యాటింగ్ ఇవ్వడు డూప్లెసిస్. ఒక్కటే బాల్. ఆ 3 అవర్లకి కూడా ఒకటే బాల్ దొరుకుతుంది. సో అప్పుడు పూర్తిగా డూప్లెసిస్ డామినేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక 35 రన్స్ చేశాడు, జస్ట్ చాలా తక్కువ బాల్స్. ఇంకా ఖచ్చితంగా ఇక సూపర్ ఉంటుంది అనుకున్న టైంలోనే ఎప్పుడైతే ఈ ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్ ఎంట్రీ అయిందో 5th ఓవర్లో, అక్కడ నుంచి సిచ్యువేషన్ మారిపోతుంది. అయితే ఈ సిచ్యువేషన్ మారిపోవడం వెనకాల ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్ అద్భుతంగా ఉండటం వల్లనే వికెట్లన్నీ పడిపోయినాయి అనే దానికన్నా కొన్ని చెత్త షాట్ల వల్ల కూడా మ్యాచ్ టర్న్ అయిందనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే సరే, ఫస్ట్ డూప్లెసిస్ అవుట్ అయినప్పుడు ఎప్పుడైతే ఆ రచిన్ రవీంద్ర క్యాచ్ పట్టాడో, ఆ రచిన్ రవీంద్ర పట్టిన క్యాచ్ ఖచ్చితంగా అసలు గ్రేట్ క్యాచ్. ఇక రచిన్ రవీంద్రని మెచ్చుకోవాలి ఆ టైంలో. అట్లా అనిపించింది. కానీ డూప్లెసిస్ ని అబ్బా ఈ షాట్ ఆడకుండా ఉంటే బాగుండేది కాదే అట్లాంటి ఫీలింగ్ ఏం రాదు. సో అలా జరుగుతుంది. కానీ డూప్లెసిస్ అవుట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్స్, అసలు మ్యాక్స్వెల్ కానీ పాటిదార్ కానీ వీళ్ళు టక్ మొత్తం 41, 42, 43కి వీళ్ళు వచ్చి డక్అవుట్లు అయిన తీరు చూస్తే, ఎందుకు ఇప్పుడు ముస్తాఫిజుర్ రెహమాన్ వేసినటువంటి బాల్స్ లో ఆఫ్ సైడ్ బాల్స్ అన్ని ఇన్సైడ్ స్వింగ్ అవుతున్నప్పుడు వాటిని ఆఫ్ సైడ్ వెళ్ళాలనుకోవడం, తీసుకెళ్లిపోయి ధోని చేతుల్లో దొరికిపోవడం, ఇట్లాంటి చెత్త షాట్ల వల్ల కొంత చాలా స్ట్రగుల్ అయింది. దాని వల్లనే దగ్గర స్కోరు 78, 12 అవర్స్ 12 ఓవర్లు అయ్యే టైంకి 78 స్కోర్ కి 5 వికెట్లు అట్లనే పడిపోతాయి. సో దానివల్ల మ్యాచ్ ఒక్కసారిగా టర్నింగ్ అయిపోతుంది. సో దీనివల్ల ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే క్యామరూన్ గ్రీన్ కూడా ఇప్పుడు మ్యాక్స్వెల్, దీపక్ చహారు మ్యాక్స్వెల్ అవుట్ చేసింది సేమ్ షాట్ ఉంటది. కానీ క్యామరూన్ గ్రీన్, ముస్తాఫిజుర్ ఆ బౌల్డ్ అయిన తీరు చూస్తే అబ్బాయి ఎందుకు ఇంత పరమ చెత్త షాట్ అనే ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అక్కడ వికెట్లు పడిపోతున్నప్పుడు కనీసం కొంత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేయాల్సిన టైంలోనే వీళ్ళంతా ఈ చెత్త షాట్ల కోసం ట్రై చేసి వరుసగా క్యూ కడతారు. అట్లాంటిది ఇక దగ్గర 12 ఓవర్స్ లోనే 78 రన్స్ కే మొత్తం 5 వికెట్లు పడిపోయేసరికి నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్స్ కి చాలా ప్రెషర్ అయిపోతుంది. సో ఇట్లాంటి పరిస్థితులు అయితే కనిపించింది. ఇక కోహ్లీ ఇక ఫామ్ లోకి వచ్చాడు, ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతున్నాడు, దగ్గర వరుసగా 6ల కోసం ట్రై చేస్తున్నాడు, ఇక ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతున్నాడు అనే టైంలోనే కానీ రెహానే పట్టిన క్యాచ్ ఏదైతే ఉందో బౌండరీ లైన్ వద్ద, అది మాత్రం సూపర్. అప్పుడు క్యాచ్ పట్టుకొని బౌండరీ లైన్ ని టచ్ చేసేలో కానీ బాల్ తీసిరేసి రచిన్ రవీంద్రకి ఇవ్వడం, తను క్యాచ్ పట్టుకోవడం, అసలు అది చాలా రేర్ గా చూస్తుంటాం కదా అట్లాంటి క్యాచ్లు. అట్లా కోహ్లీ. సో డూప్లెసిస్, కోహ్లీ వీళ్ళిద్దరు అవుట్ అయిన తీరు మాత్రం ఫ్యాన్స్ పెద్దగా అరే అది వాళ్ళ మిస్టేక్ కాదులే, చాలా కష్టంగా అవుట్ అయ్యారు అది. సో అది దాన్ని కొంత యాక్సెప్ట్ చేయగలుగుతారు. కానీ మిగతా వాళ్ళు అవుట్ అయిన తీరు చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. ఎన్ని చెత్త షాట్లు ఆడి అవుట్ అయ్యారనే ఫీలింగే కలుగుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో దినేష్ కార్తిక్ కి
రావత్ కి దొరికిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అసలు అది మాత్రం ఆర్సీబీని అంటే ఒక నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళింది. సో ఇక్కడ ఆర్సీబీ ఇన్నింగ్స్ అంతా కూడా ఫస్ట్ 4 అవర్స్, మధ్యలో 10 అవర్స్, లాస్ట్ 6 అవర్స్. ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకున్న అవర్స్ ఏముంటాయంటే ఫస్ట్ 4 అవర్స్, లాస్ట్ 6 అవర్సే. ఇన్నింగ్స్ అంతా కూడా వీళ్ళు బ్యాటింగ్ చేసినటువంటి మొత్తం స్కోర్ అంతా కూడా ఈ ఓవర్లలోనే వస్తుంది. ఫస్ట్ 4 అవర్లు, లాస్ట్ లో 6 అవర్స్ లో. మధ్యలో ఈ 10 అవర్స్ ఉన్నాయి చూసారా, ఈ మధ్యలో ఉన్న 10 ఓవర్లలో జస్ట్ 50 రన్స్ వస్తాయి, 5 వికెట్లు కూడా అక్కడే పడిపోతాయి. అలా ఉంటది. సో మొత్తానికి అసలు దినేష్ కార్తీక్, రావత్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ చూసినప్పుడు అసలు ఈ కాంబోలో లాస్ట్ 6 అవర్స్ ఏంటి దగ్గర వీళ్ళు 50 బాల్స్ లో 95 రన్స్. అసలు పార్ట్నర్షిప్ మామూలు పార్ట్నర్షిప్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ పార్ట్నర్షిప్ ఇది. సో ఇంత బాగా ఆడతారని చెప్పని అసలు ఎవరు అనుకోరు. సో ఇక 48 రన్స్ ఇంకా హాఫ్ సెంచరీ వేస్తాడు రావత్, అసలు యంగ్ ప్లేయర్, ఇంకా అసలు హాఫ్ సెంచరీ అనుకున్న టైంలో బట్ అక్కడ సిచ్యువేషన్స్ ఇక దినేష్ కార్తీక్ కానీ మళ్ళీ అసలు వైడ్ల కోసం తను తీసుకున్న థర్డ్ ఎంపైర్ డెసిషన్స్ ఉన్నాయి చూసారా, అసలు అవి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. బౌలర్ ని దేశ్ పాండేని చాలా కన్ఫ్యూజ్ చేసేస్తాడు. అట్లా చేసే ఒక 18th ఓవర్లో అయితే 25 రన్స్ వస్తాయి దేశ్ పాండే ఓవర్లో. అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది లాస్ట్ 6 అవర్స్ మాత్రం. సో అట్లా అనేక మిక్స్డ్ ఎమోషన్స్ తో ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇటు దేశ్ పాండే, ఇటు రావత్ 48 రన్స్, తర్వాత దినేష్ కార్తిక్ బ్యాటింగ్, ఇటు డూప్లెసిస్ వీళ్ళు కొంచెం బాగా ఆడటం వల్ల ఆ 173 స్కోర్ అనేది ఫామ్ అయింది. సో ఇక బౌలింగ్ విషయానికి వస్తే రెహమాన్ తెలిసిందే, దగ్గరగా 4 వికెట్స్ కూడా రెహమాన్ కి పడతాయి, దీపక్ చహార్ కి 1 వికెట్ వస్తుంది. సో లాస్ట్ వికెట్ కూడా ఇక లాస్ట్ రన్ అప్పుడు అది ఖచ్చితంగా దేశ్ పాండే బౌలింగ్ లో రావత్ జరిగిన రన్అట్, ఇంకా అది లాస్ట్ బాల్ అట్లా కంప్లీట్ అవుతుంది. మొత్తానికి 173 టార్గెట్ ఇవ్వటం అంటే జస్ట్ 12 ఓవర్లకు 78 స్కోర్తో 5 వికెట్లు పడిపోయిన టీము జస్ట్ లోయర్ ఆర్డర్ ని వాళ్ళు ఇచ్చిన టీంకి ఇచ్చిన సపోర్ట్ తో 173 టార్గెట్ ఇవ్వడం అంటే అసలు మామూలు విషయం కాదు. అక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ కి, ఆర్సీబీ టీమ్ యొక్క ఎఫర్ట్ ని వాళ్ళు దినేష్ కార్తీక్, రావత్ యొక్క కాంబోని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అభినందిస్తారు. అసలు అంత బాగా అనిపిస్తుంది. సో ఇట్లా ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది అలా గడిచిపోతుంది. ఇక 174 టార్గెట్ తో ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన సిఎస్కే ఫస్ట్ నుంచి కూడా తమ డామినేషన్ ని కంటిన్యూ చేసుకుంటూనే వస్తుంది. ఇక్కడ రచిన్ రవీంద్ర, రుతురాజు గైక్వాడ్ ఓపెనర్ ఆ పార్ట్నర్షిప్ 4 అవర్స్ వరకు కూడా అసలు ఆర్సీబీ బౌలర్స్ కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వరు. ఇక మన మియాభాయ్ అయితే 4 ఓవర్లు వేస్తాడు సిరాజు, 4 ఓవర్లలో 39 రన్స్ ఉతికి పడేస్తారు, అసలు ఏమాత్రం వదిలిపెట్టరు. సో అట్లా ఉంటది. ఇక ఫస్ట్ 4 అవర్స్ లో వీళ్ళు 40 రన్స్ చేసిన తర్వాత కరణ్ శర్మ ఇటు యష్ దయాల్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి రుతురాజు అవుట్ అవుతాడు. అది కూడా క్యామరన్ గ్రీన్ జస్ట్ మిస్ అయిపోయింది క్యాచ్ అనుకున్న టైంలోనే మళ్ళీ అలర్ట్ అయిపోయి ఆ సెకండ్ టైం క్యాచ్ ని అందుకుంటాడు. సో అట్లా ఫస్ట్ వికెట్ పడుతుంది. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సిఎస్కే చేజింగ్ చేస్తున్న సమయంలో ఎక్కడ కూడా కంగారు పడలేదు. అంటే వెంటనే వికెట్లు కోల్పోవటం అట్లాంటి పరిస్థితులు ఉండవు. ఫస్ట్ 40 రన్స్ అప్పుడు ఫస్ట్ వికెట్ పడుతుంది, అది కూడా 4 ఓవర్లకే. సో సెకండ్ వికెట్ పడటానికి కొంత టైం ఉంటుంది. 70+ స్కోర్ అయిన తర్వాత సెకండ్ వికెట్ పడుతుంది. అది కూడా 70+ తర్వాత సెకండ్ వికెట్ రచిన్ రవీంద్రది, తర్వాత 99కి వచ్చినప్పుడు అజింక్య రహానే, 110కి వచ్చినప్పుడు డారీ మిచెల్. సో ఇట్లా ఈ వికెట్ దిగిన బ్యాట్స్మెన్స్ కూడా రన్ రేట్ ను తగ్గనివ్వరు, స్కోర్ ను ఏ మాత్రం కూడా వాళ్ళు ఆ స్కోర్ తగ్గకుండా జాగ్రత్త పడుతూ ప్రతి చెత్త బాల్ ను కూడా అయితే 4 లేదంటే 6 ఇట్లా టార్గెట్ ని చేస్ చేసుకుంటూ వెళ్తున్న తీరు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో దిగిన బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా ఏమాత్రం ఇప్పుడు అసలు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే మళ్ళీ భారీ స్కోర్లు ఎవరివి ఉండవు. జస్ట్ ఈ రచిన్ రవీంద్ర చేసిన 37 స్కోరే హైయెస్ట్ స్కోరు సిఎస్కే చేజింగ్ చేసిన బ్యాట్స్మెన్స్ లో. సో వీళ్ళు ఆర్సీబీలో 48 రన్స్ ఉన్నాయి, తర్వాత మళ్ళీ ఇటు డూప్లెసిస్ చేసిన రన్స్ ఉన్నాయి, ఇట్లా హై స్కోర్ ఉంది. కానీ వీళ్ళు 37 రన్స్, 25 రన్స్, 21 రన్స్ ఇట్లా చేసినా సరే వీళ్ళు అంటే కొంత కాన్స్టెంట్ గా బ్యాటింగ్ చేసుకుంటూ వెళ్ళారు. సో అట్లా జస్ట్ ఏ బౌలర్ అన్నా కానీ అసలు వీళ్ళని కంట్రోల్ చేయడం కోసం దగ్గర ఆర్సీబీ నుంచి 7 బౌలర్లు వచ్చారు. అయితే అజింక్య రహానే, డారీ మిచెల్ అంటే ఇప్పుడు ఈ 99 తర్వాత 110కి ఇట్లా 2 వికెట్లు వెంటనే పడిపోయిన తర్వాత ఆర్సీబీకి కొంచెం ఊహపు వచ్చింది. అంటే గెలుస్తాము, మనకు ఛాన్సెస్ ఉంది అన్న ఒక ఫీలింగ్ లోకి వచ్చినప్పటికీ కూడా
ఎప్పుడైతే రవీంద్ర జడేజా శివం దుబే పార్ట్నర్షిప్ స్టార్ట్ అయిందో ఈ 110 రన్స్ తర్వాత వీళ్ళ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయిన తర్వాత అసలు టోటల్ సిచ్యువేషన్ అంతా కూడా ఆర్సీబీకి నెగిటివ్ అయిపోయింది. ఇక సిఎస్కే చేతుల్లోకి వెళ్ళిపోయింది. వన్ మ్యాన్ షో లాగా ఇక వన్ సైడ్ మ్యాచ్ ఇక లేదు అయిపోయింది అనే క్లారిటీ అయితే వచ్చేసింది. దగ్గర దగ్గర వీళ్ళకి జస్ట్ 36 ఆర్ 37 బాల్స్ ఆ పార్ట్నర్షిప్ దొరికితే అందులోనే 66 రన్స్ వచ్చేసినాయి. సో వాళ్ళకి దొరికిన పార్ట్నర్షిప్ స్కోప్ లో చాలా అద్భుతంగా ఆడుకుంటూ వచ్చారు. అట్లా కాన్స్టెంట్ గా బ్యాటింగ్ అనేది చేసుకుంటూ రావడం వల్ల వికెట్లు వెంటనే కోల్పోకుండా రన్ రేట్ ను తగ్గించకపోవడం వల్ల సిఎస్కే కి విన్నింగ్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. ఇక ఇందులో క్యామరూన్ గ్రీన్ బౌలింగ్ బాగుంటది, 2 వికెట్లు తీస్తాడు. తర్వాత కరణ్ శర్మకు 1 వికెట్, యష్ దయాల్ కి 1 వికెట్, అట్లా ఆ 4 వికెట్లు కూడా వాళ్ళు తీసుకుంటారు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 37 రచిన్ రవీంద్ర అదే. సో అట్లా మొత్తానికి ఒక ప్లానింగ్ చేజింగ్ తో ఇంట్రెస్టింగ్ గానే సిఎస్కే సింపుల్ గా విక్టరీ అయితే ఫస్ట్ మ్యాచ్ తో బోని కొట్టేస్తుంది. టేబుల్స్ లో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది. మొత్తానికి అనేక అంచనాల మధ్య స్టార్ట్ అయిన ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మాత్రం కొంత ఇంట్రెస్టింగ్ గానే సాగింది. సో ఈ మ్యాచ్ కు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని. థ్యాంక్ యూ.